హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ ఎటువంటి పప్పులు లేకుండా ఈజీగా 10 మినిట్స్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, అలాగే శనగపిండి ఉంటుంది కదండి, అది ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. దీంట్లో కొంచెం వాటర్ వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా వాటర్ వేసి మిక్సీ పట్టించుకోవటం వల్ల ఈ పచ్చిమిర్చి అంతా కూడా బాగా క్రష్ అయిపోయిద్దండి. సో అందుకని ఇలా మిక్సీ పట్టించుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపులు లాగా పెట్టుకోవాలి. మనం చట్నీకి తాలింపు ఏ విధంగా అయితే పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి ఆవాలు కొంచెం, అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని నెక్స్ట్ మనం మిక్సీ పట్టించుకున్నాం కదా, ఆ మొత్తం కూడా దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో ఇలా పసుపు వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి ఈ చట్నీ, కానీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే కొంచెం కారం వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేంతవరకు మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా కావాలనుకుంటే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి కొంచెం జారుగా కావాలంటే వాటర్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోయిద్దండి. ఇది మనకి కారం దోశల్లోకైనా లేదా ఇడ్లీలోకైనా ఈ చట్నీ చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. సో ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం మళ్ళీ ఇదే చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్.